ఎల్బీ నగర్ మన్సూరాబాద్ నాగోల్ చెరువు వద్ద వినాయక నిమజ్జనం ఏర్పాట్లను మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. ఇక ఈ కార్యక్రమంలో కేశవ్ పాటిల్, చింతల అరుణ సురేందర్ యాదవ్, కొప్పుల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ సూచనలతో నగరంలో అన్ని జోన్లలో ఉన్న చెరువులను బేబీ పాండ్స్ పరిశీలించడం జరుగుతుందన్నారు. వినాయక నిమజ్జనంలో భాగంగా వచ్చే వాహనాలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా గుంతలను, రోడ్ల మరమ్మతులను పూర్తి చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. ఇక చెరువుల వద్ద లైటింగ్, క్రేన్లు సౌకర్యం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇక భక్తులకు, నిర్వాహకులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఈ రోజు మీ అందరికీ కూడా తెలుసు, ఎల్లుండి అంటే 7వ తారీఖు గణేష్ ఉత్సవాలు ప్రారంభం. 7వ తారీఖు నుంచి సుమారు 18వ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు జరుపుకుంటాం. అయితే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకం మా అందరికీ కూడా ఫస్ట్ టైం కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అదే సూచనలు పాటిస్తూ మేము మా అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క జోన్ లోపల ముఖ్యమైన మరియు పాండ్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. గత వారం నుంచి కూడా మీరు చూస్తున్నట్టయితే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా మంచిగా, అంటే అకార్డింగ్ టు భక్తులకి కావలసిన, నిర్వాహకులకి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తూ జిహెచ్ఎంసి అన్ని డిపార్ట్మెంట్స్ తో సమన్వయంగా పాటిస్తూ అందరినీ కలుపుకొని పోయి మేము ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరపడం జరుగుతుంది. అదే కాకుండా ఎట్టి ఇబ్బంది కాకుండా ఈ నిమజ్జనంలో ఈ 10 days కూడా ఏదైతే జరుగుతుందో మేము భక్తులను కూడా ఒకటే ప్రార్థిస్తున్నాం ఏంటంటే వాళ్ళు కూడా మాతో సహకరించాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ ఆల్మోస్ట్ 3000 వరకు వినాయకులు పడతాయి అని చెప్తున్నారు మా నరసింహారెడ్డి గారు. సో అందరు కూడా వాళ్ళు మాతో సహకరించాలి. అందరం కూడా ఇది అందరి ఈ రోజు మీ